బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వేగం పెంచారు. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కట్టేలా చేయడంతో పాటు రాష్ట్రాన్ని పురోగమన బాట పట్టించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానిలోనే విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుకు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష చేశారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. 3 భాగాలుగా ఈ శ్వేతపత్రం రూపొందిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు, 2019 నుండి 2024 వరకు ఏం జరిగింది, 2024 నుండి చేయాల్సిందేంటి అన్న అంశాలు ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి, జగన్ 5 ఏళ్ల పాలనలో అమరావతి ఏ విధంగా డ్యామేజ్ అయింది, దానికి సంబంధించి కూడా ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఒక శ్వేత పత్రాన్ని అయితే చంద్రబాబు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ఉమా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి సమగ్రమైన నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఈరోజు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాజధానిగా ఎంపిక చేసిన నాటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ సంవత్సరం ఎలా ఉందనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు స్వయంగా రాజధాని ప్రాంతంలో పర్యటించడం, అలాగే మంత్రి నారాయణ నిత్యం రాజధానిలో పర్యటించడం, అలాగే గతంలో ఎవరైతే 2014 నుంచి 19 వరకు సిఆర్డీలో విధులు నిర్వహించిన అధికారులందరినీ తిరిగి పిలిపించుకోవటం, వారి నేతృత్వంలోనే స్థితిగతులకు సంబంధించి కూడా నివేదిక. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు విడుదల చేయబోతున్న శ్వేతపత్రానికి సంబంధించి మొత్తం 3 విభాగాలుగా విభజించారు. ఒకటి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, అప్పుడున్న స్థితిగతులు ఏంటి, అలాగే 2019 నుంచి 24 వరకు జరిగిన రాజధాని నిర్మాణ సంబంధించిన అభివృద్ధి ఏంటి, స్థితిగతులు ఏంటి, 2024 ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ఇక నుంచి భవిష్యత్తులో అమరావతిని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమరావతిలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే కేంద్రం నుంచి నిధులకు సమీకరణ కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి, అలాగే అమరావతి అంశానికి సంబంధించి ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి ఈ 3 విభాగాలుగా ఏర్పాటు చేసి దానికి సంబంధించి కూడా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేసి ఏదైతే పెట్టుబడులు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించడం, అలాగే ఏదైతే 60% పైగా పూర్తయిన బిల్డింగ్స్, ఎన్జిఓలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ జడ్జి క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్, ఇవన్నీ కూడా రానున్న 5-6 నెలల కాలంలో పూర్తి చేయడం కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పూర్తి చేసిన తర్వాత వారిని ఎప్పట్లో అందజేయాలి అనే దానికి సంబంధించి, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏ రకంగా కొనసాగుతాం, దానికి సంబంధించిన మిగిలిన పనులు ఏట్లంగా ఎప్పట్లో పూర్తి చేయాలి అనే దానికి సంబంధించి కూడా శ్వేతపత్రం తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఉమా, శివ, అలాగే ఈ శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంశాలను చర్చించారు. దీనిలో వివరాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కూడా చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఎంత పర్సెంటేజ్ ఏ విభాగానికి ఎంత